హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'ఐడీ ది ఫేక్' ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ 2024 రిలీజ్ అయింది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ ఉంది. దాంతో పాటు ఈ మూవీలో కొన్ని సీన్స్ ఎలా ఉన్నాయంటే ప్రెజెంట్ లైఫ్‌లో జరుగుతున్న కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసినట్టుగా అనిపించింది నాకైతే. యాక్టర్స్ ఫోటోస్ అండ్ అమ్మాయిల ఫోటోస్ మార్ఫింగ్ చేసి, ఆ మార్ఫ్ చేసిన అమ్మాయిస్ పోర్న్ సైట్‌లో గాని అండ్ డిఫరెంట్ సైట్స్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైప్ ఆఫ్ కేసెస్ సైబర్ క్రైమ్‌లో డైలీ వస్తూనే ఉంటాయి. కానీ ఇలాంటి కేసెస్ ఎలా సాల్వ్ చేస్తారనేది కూడా ఈ మూవీలో చూపిస్తారు. ఇదే ఈ మూవీకి హైలైట్ అనమాట. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే దివ్య అండ్ దయాన్ వైఫ్ అండ్ హస్బెండ్స్. వాళ్ళ పెళ్ళైన చాలా రోజుల తర్వాత దివ్యకి ప్రెగ్నెన్సీ వస్తది. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. అదే టైంలోనే దయానికి ఒక చిన్న ప్రాబ్లమ్ వస్తది. అదేంటంటే తన వైఫ్ న్యూడ్ మార్క్ చేసిన ఫోటో ప్రైవేట్ గ్రూప్స్ అండ్ పేజెస్‌లో పోస్ట్ చేసి ఉంటాయి. అవి తర్వాత తను ఏం చేశాడనేది ఈ మూవీ స్టోరీ అనమాట. మూవీ కంప్లీట్‌గా ఇదే పాయింట్ మీద స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తీసుకెళ్తాడు. ఈ మూవీలో చూపించిన కొన్ని సీన్స్ అయితే కొంచెం రియల్ ఇన్సిడెంట్స్ లాగే అనిపించినయి. ప్రెజెంట్ జరుగుతున్న ఇలాంటి ప్రాబ్లమ్స్ బేస్ చేసుకొని సినిమా తీసినట్టుగా అనిపించింది నాకైతే. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో వాళ్ళ పేరెంట్స్ గాని అండ్ వాళ్ళ ఫ్యామిలీ గాని ఎలా సఫర్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు, ఇలాంటి సీన్స్ కూడా చూపిస్తారు. అవి కొంచెం మనకి హార్ట్ టచింగ్‌గా అనిపిస్తాయి. ఇలాంటి టైంలోనే ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సో, ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటదని కూడా కొన్ని సీన్‌లో చూపిస్తారు. అవి కూడా చూడడానికి బాగుంటాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు మనల్ని ఎలా చూస్తారనేది కూడా ఈ మూవీలో చూపిస్తారనమాట. కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది సపోర్ట్ చేయకపోగా కొంతమంది సూటిపోటి మాట్లాడుతూ ఉంటారనమాట. అలాంటివి కూడా ఈ మూవీ సీన్స్‌లో పెట్టారు. ఎందుకంటే కొంతమంది బాధలో ఉన్నప్పుడు వాళ్ళని ఓదార్చి ఉండిపోగా వాళ్ళని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతుంటారనమాట. సో, ఈ మూవీలో కూడా అలాంటి సీన్స్ కూడా చూపిస్తూ ఉంటారు. సో, ఒక అమ్మాయికి ఇలా జరిగిందని కన్సర్న్ లేకుండా, సో, అలా ఎందుకు జరిగింది? అసలు ఏం జరిగిందని వాళ్ళని అడిగే ప్రశ్నలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. సో, ఇలాంటియన్నీ ఈ మూవీస్‌లో చూపిస్తారు. అవి కూడా మనకి కొంచెం హార్ట్ టచింగ్‌గా కొంచెం బాగుంటాయన్నమాట చూడడానికైతే. ఇందులో ఒక సీన్ చూపిస్తారు. అదేంటంటే ఇలాంటి టైప్ ఆఫ్ కేసెస్ సైబర్ క్రైమ్‌లో కొన్ని వందల కేసులు వస్తూ ఉంటాయని చెప్తారు. ఒక సైట్ బ్లాక్ చేస్తే మళ్ళీ ఇంకో డొమైన్ తీసుకొని ఇంకొక సైట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మనం సైట్స్ బ్లాక్ చేస్తున్నా కూడా ఏమి యూజ్ ఉండదని ఆ పాయింట్ బేస్ చేసుకొని హాఫ్‌లో ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ ఇంకా పెట్టుకొని, సో, ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంకా మంచిగా చూపించుంటే బాగుండు అనిపించింది. ఇలాంటి వాళ్ళకి అసలు సోర్స్ ఎక్కడి నుంచి వస్తది? సో, ఆ సోర్స్ ఎలా గేదర్ చేస్తారనేది కూడా ఈ మూవీలో చూపిస్తారు. ఆ సీన్స్ కూడా చూడడానికి బాగుంటాయి. ఇంకా ఈ మూవీ క్లైమాక్స్ బాగుంటది. క్లైమాక్స్‌లోనే ఒక మంచి ఎమోషనల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు అమ్మాయిలు ఎలా బాధపడతారనేది కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ చూపిస్తారు. అవి కూడా చూడడానికి బాగుంటది. అండ్ ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఈ మూవీలో ఆర్టిస్ట్ వచ్చేసరికి మెయిన్ క్యారెక్టర్స్ అయిన దయాన్ అండ్ దివ్య వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. అండ్ వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. కొన్ని ఎమోషనల్ సీన్స్ దగ్గర వచ్చేసరికి వీళ్ళ సీన్స్ చాలా బాగా పండించారనమాట. ఆ సీన్స్ మనం మంచిగా కనెక్ట్ అవుతాము. అవి చూడడానికి కూడా బాగుంటాయన్నమాట. అండ్ ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఓకే. పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ అరుణ్ ఒక మంచి సోషల్ అవేర్‌నెస్ పాయింట్ తీసుకున్నారు. ఆ పాయింట్‌ని చాలా మంచిగానే చూపిచ్చారు. అండ్ ఇంకా కొంచెం డీటెయిల్‌గా కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా చూపిచ్చుంటే ఇంకా బాగుండేదనిపించింది. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. కథ కూడా బాగుంటది. అండ్ కొన్ని సీన్స్ ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు హ్యాపీగా. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే బాగుంటది. ఇదొక సోషల్ అవేర్‌నెస్ మూవీ. సో, కొన్ని సీన్స్ మనకి బాగా కనెక్ట్ అవుతాము. ప్రెజెంట్ సొసైటీలో జరుగుతున్న కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసినట్టుగా నాకైతే అనిపించింది. మూవీ అయితే బాగుంటది. మీరు కూడా తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.